మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నమ్ముకున్న వాళ్లంతా లబోదిబోమంటున్నారు. ఇటీవల బాలినేని సమక్షంలో వైసీపీకి చెందిన కొంతమంది ఒంగోలు కార్పొరేటర్లు జనసేనలో చేరారు. బాలినేని జనసేన నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన పెత్తనానికి టీడీపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యే దోమచర్ల జనార్దన్ సాగనివ్వడం లేదు. ఒంగోలులో బాలినేని నీడను కూడా ఆయన సహించడం లేదు. ప్రస్తుతం వైసీపీకి కేవలం 4 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్కు మద్దతుగా 25 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఒంగోలు కార్పొరేషన్కు హెడ్కో నిధులు మంజూరయ్యాయి. తనను నమ్ముకున్న ప్రతి కార్పొరేటర్కు కమిషన్ రూపంలో 6 లక్షలు గిట్టుబాటు అయ్యేలా చేస్తానని దామచర్ల హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఒక్కో కార్పొరేటర్కు 2 లక్షల చొప్పున ముట్టజేసినట్లు ప్రచారం జరుగుతుంది. మిగిలిన 4 లక్షల సొమ్మును కొన్ని రోజుల తర్వాత ఇస్తానని టీడీపీ ముఖ్యులు హామీ ఇచ్చారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని నమ్ముకుని జనసేనలో చేరిన తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంపై కొందరు కార్పొరేటర్లు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు అంత సీన్ లేదని తెలిసి రాజకీయంగా తమ గొంతులు ఎందుకు కోయాలని జనసేనలో చేరిన కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యేను నమ్ముకున్నోళ్లు మాత్రం ఖుషీగా ఉండగా, కూటమిలో ఉంటాం పనులేమీ కాలేదని ఆవేదనతో బాలినేని పంచన ఉన్న వాళ్లంతా మదనపడుతున్నారు. ఈ మాత్రం దానికి వైసీపీలోనే ఉంటే సరిపోయేదేమో అనే అంతర్మథనం వాళ్లలో సాగుతుంది. అయితే వైసీపీ ముఖ్య నాయకులు పార్టీని కాపాడుకోవాలనే తపన లేకపోవడంతోనే అటు వెళ్లారనే చర్చ జరుగుతోంది.